ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి బృందంలో మరో 5 మంత్రులు, మొత్తం 6 మంత్రులు నిన్న వరంగల్ పర్యటనకు వచ్చారు. వారిని మాట్లాడినటువంటి అన్ని కూడా ఎందుకు వచ్చారని ఒకసారి విశ్లేషణ చేస్తే, కొత్త చినుకు పడ్డప్పుడు సహజంగా తెలంగాణ ప్రాంతంలో బయటి వంటలకు పోతారు ఒకరోజు. నిన్నటి వీళ్ళ పర్యటన కూడా వంటలో పోయినట్టే ఉన్నది తప్ప, వాళ్ళు వచ్చి చేసిందేందో, వరంగల్ జిల్లాకు ఒరిగిందేందో, నిన్న ఏ సమీక్ష చేసిందో సమీక్షలో కూర్చున్నటువంటి అధికారులే ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇన్ని కిలోమీటర్ల జర్నీ చేసి ప్రత్యేకంగా హెలికాప్టర్ల ద్వారా విహంగ వీక్షణం చేసి కిందికి ల్యాండ్ అయిన తర్వాత కడుపు నిండా భోజనం చేసి గంట సేపు ముచ్చట్లు పెట్టి ఫోటోలు దిగి తిరిగి వెళ్తానప్పుడు గెస్ట్ హౌస్లో కొంతమంది మంత్రులు అలవాటు ఉన్నటువంటి వాళ్ళు సహజంగా తీసుకోవాల్సింది తీసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణమైంది తప్ప నిన్నటి పర్యటన అనేటువంటిది దేనికి పనికి రాలేదు. గతంలో కూడా ఆగస్టు 30న గత సంవత్సరము ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఒక బృందం ఇదే సమ్మక్క సారక్క బ్యారేజ్ను సందర్శించడం, దేవాదుల ప్రాజెక్టును చూడడానికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆనాడు మాట్లాడినటువంటి ఏ ఒక్క మాట నిజం కాలేదు. ఈ రాష్ట్రంలో 6 అత్యంత ప్రాధాన్యత గల ప్రాజెక్టులను మేము పెట్టుకున్నాం. అవి పూర్తి చేసి 6 లక్షల పైచిలకు ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ మంత్రులు దద్దమ్మ లెక్క సమయాన్ని వృధా చేసింది తప్ప 1 ఎకరాకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 1 ఎకరాకు రైతుకి సాగునీళ్లు అదనంగా ఇవ్వలేదు. ఇవ్వకపోగా గతంలో వానాకాలం పంటకు షెడ్యూల్ ఉండేది కేసీఆర్ గారి ప్రభుత్వంలో. ఎస్ఆర్ఎస్పి సమృద్ధిగా కాలువల నిండా సమృద్ధిగా నీళ్ళు ఇచ్చిన ఘనత, గోదావరి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది. నిన్న దేవాదాయ రివ్యూ పేరు మీద వచ్చిండ్రు, వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిండ్రు. 6 మంత్రులు అంటే దాదాపు 50% క్యాబినెట్ వచ్చి ఎంత సమయం వృధా. వారి టీఏలు, డిఏలు, జీతభత్యాలు, సెక్యూరిటీ 1000 మంది సెక్యూరిటీ నిన్న, దానికి సంబంధించి మొత్తం 6 కలెక్టర్లు, 6 జిల్లాల అధికారులు, 1000 కార్లు, రివ్యూగా హాజరైనటువంటి ప్రభుత్వ అధికారులు, సపోర్టింగ్ స్టాఫ్ మొత్తం కలిస్తే నిన్న చేసిన పని ఏంటంటే, ₹1 కోటి విలువతో కూడినటువంటి ఒక చిన్న సబ్స్టేషన్ను వారు శంకుస్థాపన పనులను ప్రారంభించిండ్రు. నిన్నటి ఒక్కరోజు ఖర్చు 50 లక్షలు దాటింది. ఇది కాంగ్రెస్ పార్టీ పని విధానం. మంత్రులకు ఏం చేయాలనో పాల్పోక ఇలాంటి టైంపాస్ పర్యటనలు చేస్తున్నారు తప్ప వారి సొంత డిపార్ట్మెంట్ల మీద పట్టులేదు. 6 మంత్రులు ఎక్కడైనా ఒక ప్రాజెక్టు సందర్శన, అది కూడా పూర్తయినటువంటి ప్రాజెక్టు, చిన్న పెద్ద రాజయ్య గారు చెప్పినట్టు ఆ 6th ప్యాకేజ్ సంబంధించి కాస్త ల్యాండ్ ఎక్వేషన్ కానీ, అక్కడక్కడ చిన్న ప్యాచ్ వర్క్స్ కానీ, చిన్న సీసీ లైనింగ్స్ కానీ చిన్న పెండింగ్ ఉన్నాయి. అది పూర్తి చేయడానికి 2 సంవత్సరాలు గడిచింది. ఎక్కడ చెంచా మట్టి తీయలేదు. 1 ఎకరం కూడా ల్యాండ్ ఎక్వేషన్ దేవాదలలో కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము 1 ఎకరా ల్యాండ్ ఎక్వేషన్ కూడా చేయలేదు. ఏ ముఖం పెట్టుకొని నిన్న దేవాదలకు వచ్చి విహంగ వీక్షణం చేస్తారు? ఎస్ఆర్ఎస్పి కాకతీయ మెయిన్ కెనాలు ఇప్పటి వరకు బ్రహ్మాండంగా గోదావరి నీళ్లు సూర్యాపేట వరకు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం హుజూర్ నగర్ వరకు బ్రహ్మాండంగా ఇప్పటికే అందించేది మేము, మా ప్రభుత్వం. ఇవాళ ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు ఇవ్వక ఎగబెట్టినటువంటి దొంగలు, ప్రాజెక్టు పూర్తి చేసినటువంటి కేసీఆర్ గారిని విమర్శిస్తూ, దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసినటువంటి కేసీఆర్ గారిని వారిపైన అబండాలు వేస్తూ, నీళ్లు సమృద్ధిగా వచ్చే వాతావరణం ఉన్నది కాబట్టి ఆడికి వచ్చి ఏదో దండలు వేసుకునే ప్రయత్నం చేశారు తప్ప ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు రైతులకు 14.5 లక్షల
ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 1 ఫేజ్ 2 రైతులకు 2,34,000 ఎకరాలు మాత్రమే ఇస్తామని చెప్పినటువంటి శివం కమిటీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ఆయకట్టును తైబంది నిర్ణయించేటువంటి కమిటీ పేరు శివం కమిటీ. ఆ కమిటీ అధికారికంగా ప్రకటించింది. మీకు ఎట్లా సిగ్గు అనిపించలేదు? నేను 6 మంత్రులు వచ్చి వరంగల్లో విహంగ వీక్షణ చేయడానికి. వరంగల్ జిల్లాలో 60% ఆయకట్టు ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఎందుకు ఇస్తేనేమో చెప్పేటువంటి ముఖం లేదు ఒక్కరు కూడా. ఈ రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్టు గతంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎంఎండి ఎల్ఎండి నీళ్లను నింపి అద్భుతంగా నీళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ అది. ఇవాళ కేవలం కుట్రతో 2 పియర్స్ కుంగితే మేడిగడ్డలో కన్నెపల్లి దగ్గర మోటార్లు రన్నింగ్ కండిషన్లో ఇప్పటి వరకు ఉన్నవి. గత నెల రోజుల క్రితం కూడా ఆ ప్రాంత విధులు నిర్వహించేటువంటి ఇంజనీరింగ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇరిగేషన్ మంత్రికి, సెక్రటరీ ఇరిగేషన్కి వ్రాతపూర్వకంగా లేఖ రాసిన్లు. ఆ లేఖలు మా దగ్గర ఉన్నవి. ఏమని రాసిందంటే, మీరు ఆదేశిస్తే 7 రోజుల్లో కన్నెపల్లి దగ్గర మోటార్లు ప్రారంభించి నీళ్ళు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాము, అనుమతులు ఇవ్వగలరని రాసింది. ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదు. గోదావరి నిండుగా పోతున్నది. ఇప్పుడు ఇవాళ 93 మీటర్ల ఎత్తున గోదావరి దగ్గర కన్నెపల్లి దగ్గర రన్నింగ్ వాటర్ను ప్రవహించేటువంటి నీళ్లను ఎత్తేటువంటి వెసులుబాటు 93 మీటర్ల పైనుంటే ఎత్తచ్చు. కానీ ఈరోజు ఈ నిమిషానికి 97.5 మీటర్లు దాటి గోదావరి ప్రవహిస్తున్నది. మేడిగడ్డకు సంబంధం లేకుండా మేడిగడ్డ మీరు దుష్ప్రచారం చేసినటువంటి సందర్భం పక్కన పెడితే 93 మీటర్ల పైన గోదావరి ప్రవహించినప్పుడు కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలనేటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ ఉండగా ఇవాళ 97.5 మీటర్ల పైబడి కూడా గోదావరి ప్రవహిస్తుంటే గోదావరి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంపులు ఎందుకు ప్రారంభించడం లేదు? ఎందుకు మీరు ఎంఎండి నింపే ప్రయత్నం కానీ, తద్వారా ఎల్ఎండి నింపే ప్రయత్నం కానీ, తద్వారా ఎస్ఆర్ఎస్పికి సపోర్టుగా ఈ నీళ్లను ఎత్తడంలో మీరెందుకు తాత్సారం చేస్తున్నారు? ఇది మీ అసమర్థత కాదా? మీ కుంటి సాకు కాదా? మీ దొంగ మాటలు కాదా? మీ చిల్లర రాజకీయాలకు ఇవాళ 14.5 లక్షల ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు రైతులను ధర్మపురి, జగిత్యాల నుంచి మొదలుకొంటే కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా, ఇలా భూపాలపల్లి జిల్లా, వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా, ఆ తర్వాత మహబూబాద్ జిల్లా, ములుగు జిల్లా, తర్వాత సూర్యాపేట జిల్లా వరకు కూడా, జనగామ జిల్లా వరకు ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి ఆయకట్టును మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వమని చెప్పిన ఏకైక సంవత్సరం ఇదే. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసమర్థ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు దీనికి బాధ్యత వహించాలి. దాని మీద ఎందుకో సమీక్ష చేయలేదు? నిన్న 14 లక్షల ఆయకట్టున్నటువంటి ఎస్ఆర్ఎస్పి సంబంధించినటువంటి నీళ్ళు ఇచ్చేటువంటి ఒక తైబందీ నిర్ణయాన్ని, ఎక్కడి వరకు నీళ్ళు ఇవ్వగలుగుతామని చెప్పే ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాన్ని ఓ ముఖ్యమంత్రి స్థాయిలో, మంత్రి స్థాయిలో దాన్ని ప్రకటించాలి. ప్రెస్ ముందుకు వచ్చి దమ్ము లేదా? తట్టుకునే దమ్ము లేక దొంగల్లా పారిపోతారు. ఆ సమస్యలో ఇరుక్కపోతామని, రైతుల నుంచి ఒత్తిడి పెరుగుతుందని కేసీఆర్ గారి ప్రభుత్వంలో వానకాలం పంటకు తైబంది ద్వారా ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు ఇచ్చినాం. ఎండాకాలం పంటకు సరిపడా సమృద్ధిగా నీళ్ళు ఇచ్చినాం మేము 31 వరకు. ఇవాళ అది బయటపడుతుంది. ఒక్క నెల రోజులేనండి, ఒక్క నెల రోజులు మాత్రమే కాకతీయ మెయిన్ కెనాల్ బంద్ అయ్యేది. 11 నెలల పాటు నీళ్లు సమృద్ధిగా ఇచ్చినాం మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇవాళ మంత్రి ఎందుకు మాట్లాడాడు? ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు నీళ్లు ఏ కారణం మీద ఇవ్వలేకపోతున్నామని చెప్పే దమ్ము, ధైర్యం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఉండదా? మీరు దొంగల్లా పారిపోతే ఎన్ని రోజులు పారిపోతారు? ఇవ్వాలంటే వర్షాలు కురుస్తున్నాయి, రేపు 15 రోజులు నెల రోజుల తర్వాత నీటి అవసరం ఏర్పడుతుంది. అప్పుడు బిడ్డ మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారు కదా, ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు ఎందుకు ఇయ్యరో ఊళ్ళల్లోకి వచ్చినటువంటి మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు రైతుల చేతికి దొరికినప్పుడు రైతుల చేతికి దొరికిన ఏది దొరికితే అది బట్టి మీ మీద వేస్తారు, మిమ్మల్ని కొడతారు. మీరు ఇప్పటికైనా మీ యొక్క ఆయకట్టు నిర్ధారణ కమిటీ ఏదైతే తైబంది కమిటీ ఉందో దాని పేరు మీ శివం అని పెట్టింది ఇంగ్లీష్లో. మీ శివం కమిటీ ఏం నిర్ణయించింది, ఏ ప్రాజెక్టు కింద ఎన్ని నీళ్ళు ఇస్తామని చెప్పి దమ్ముంటే నిన్న వచ్చిన 6 మంత్రులు మాట్లాడాల్సి ఉండే. వచ్చిళ్ళు దిగిళ్ళు దొంగల పారిపోయిళ్ళు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక విధానపరమైన ప్రకటన చేయండి, ఈ రాష్ట్రంలో ఏ ఏ ప్రాజెక్టు కింద వానాకాలం తైబంది కింద ఎన్ని ఎకరాలు గుర్తించులు ఎన్ని నీళ్ళు ఇస్తామని చెప్పి. దాని నుంచి ఎన్ని రోజులు తప్పించుకున్నా ఎక్కడికి పారిపోరు మీరు. మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా గ్రామ పొలిమేరలనే మీ సంగతి ఏందో అప్పుడే ప్రజలు తెలుస్తారు, రైతులు కూడా తెలుస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.